ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి డాక్టర్ నమ్రతను తరలించారు. తర్వాత సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. కస్టడీలో పలు అంశాలపై డాక్టర్ నమ్రతను ప్రశ్నించారు. ఆధారాలు ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించారు. చైల్డ్ ట్రాఫికింగ్ తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతకు సంబంధాలున్నట్లుగా గుర్తించారు. కళ్యాణితో కలిసి ఏజెంట్ల సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లుగా నిర్ధారించారు. కస్టడీ విచారణలో ఏజెంట్ల నెట్వర్క్ ను గుర్తించారు. ఇదే కేసులో కళ్యాణి, ధనశ్రీ, సంతోషిల కస్టడీ విచారణ రేపటితో ముగియనుంది. డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, 5 రోజుల కస్టడీ విచారణలో ఎటువంటి విషయాలు చెప్పారు డాక్టర్ నమ్రత? దేవి, సృష్టి ఫర్టిలిటీ కేసులో ప్రధాన సూత్రత వివరించిన డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ ముగిసింది. కొద్ది నిమిషాల క్రితమే నార్జోన్ డీసీపీ కార్యాలయం నుంచి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్ కోర్టు కూడా తీసుకురాబోతున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా చాలా సంచలనమైన విషయాలు కూడా కస్టడీ విచారణలో పోలీసులు డాక్టర్ నమ్రత నుంచి రాబట్టడం జరిగింది. ప్రధానంగా చైల్డ్ ట్రాఫికింగ్ పైన పోలీసులు దృష్టి కేంద్రీకరించాడు. కస్టడీ విచారణలో కస్టడీలో భాగంగా పలు అంశాలపైన కూడా డాక్టర్ నమ్రత నుంచి విచారించి పోలీసులు సమాధానాలు రాబట్టారు. కస్టడీలో కొన్ని అంశాలు కూడా వెలుగు చూశాయి, ఆకృత్యాలు వెలుగు చూశాయి. ఆధారాల ముందు నుంచి కూడా నమ్రతను విచారించారు. చైల్డ్ ట్రాఫికింగ్తో పాటుగా సరోగసి మోసాలపైన ప్రధానంగా ఆరా చేశారు. అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి ముఠాలతో డాక్టర్ నమ్రతకు ఉన్న సంబంధాలపైన కాల్ లిస్ట్ ఆధారాలకు సంబంధించి కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా వైజాగ్, విజయవాడలో ఎక్కడైతే ఇటు కళ్యాణితో కలిసి ఏజెంట్ల సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడినట్టుగా నిర్ధారణ అయిందో ఇటీవల కూడా ఏజెంట్స్ను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్న సిచ్యువేషన్ ఉంది. కస్టడీ విచారణలో భాగంగా ఏజెంట్స్ ప్రధానంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న ఏజెంట్స్ ఏవైతే ఉంటారో వారు ఏ విధంగా జిల్లాలో అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి జిల్లాల్లో ఏ విధంగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారు, వారి కాంటాక్ట్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత సరోగసి పేరు పైన తల్లిదండ్రులు ఏ విధంగా చీట్ చేస్తున్నారు, లక్షల్లో ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఈ అన్ని అంశాలపైన కూడా పోలీసులు కస్టడీ విచారణ భాగంగా 5 రోజులు ఆమె ప్రశ్నించి విచారించి పలు సమాధానాలు రాబట్టారు. ఆమె కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఇటు ధనశ్రీ అలాగే కళ్యాణికి సంబంధించి ఇద్దరు కస్టడీ విచారణ కూడా రేపటితో ముగియబోతుంది. వారి నుంచి కీలకమైన అంశాలు కూడా రాబట్టారు. ఎందుకంటే కళ్యాణి, ధనశ్రీ కూడా ఇటు నమ్రత డైరెక్షన్స్లోనే వీరంతా కూడా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అవ్వచ్చు, అలాగే ఈ సరోగసి పేరుపైన మోసాలు పాల్పడినట్టుగా వాళ్ళు కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 5 రోజుల కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా రేపు అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతారు. కాబట్టి కస్టడీ విచారణ అనేది చాలా కీలకంగా ఉంది. సో వీరిద్దరిని అలాగే ఇటు నమ్రత, ధనుశ్రీని, కళ్యాణి, నమ్రతను కూడా ముగ్గురిని వేరువేరుగా విచారించారు. అలాగే మరొకసారి కలిపి వీళ్ళందరినీ కూడా విచారించారు. వారి దగ్గర నుంచి కూడా కన్ఫెషనల్ స్టేట్మెంట్ లభించింది పోలీసులకు. సో ఇటు ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో ప్రస్తుతం అయితే విచారణ ముగిసింది. నమ్రతను కొద్ది నిమిషాల క్రితమే గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. సో ఇటు విజయవాడ, వైజాగ్లో ఈ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఏ విధంగా క్యాంప్స్ ఏర్పాటు చేశారు, తర్వాత సరగస్ పేరు మీద ఏ విధంగా మోసాలు పాల్పడ్డారు, ఇవన్నీ కూడా నమ్రత నుంచి కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరికొద్దిసేపట్లో జ్యుడిషియల్ రిమాండ్ కూడా కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరిచిన తర్వాత నమ్రతను జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించబోతున్నారు పోలీసులు. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.